బ్యాక్ టు దిస్ ఛానల్. ఈ రోజు మీరు చూస్తున్న రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయ ఫ్రై అంటే చాలా మందికి అస్సలు నచ్చదు. నిజం చెప్పాలంటే నాకు నచ్చదు. ఎందుకు తెలుసా? చేదుగా ఉంటుంది కాబట్టి. కానీ ఈ ప్రాసెస్లో కాకరకాయ ఫ్రైని చేయండి, చేదు అనేది అస్సలు ఉండదు. నేనైతే 9 వరకు కాకరకాయలని తీసుకున్నాను. ఇలా కాకరకాయని పైన కింద కట్ చేసేసుకొని మధ్యలో నైఫ్తో ఒక ఘాటు పెట్టుకోండి. ఇప్పుడు ఆ కట్ చేసుకున్న స్పేస్లో నుండి సీడ్స్ని మొత్తం బయటకి తీసేయండి. ఎందుకంటే గింజలు ఉంటే మనం చేసే ఫ్రై అనేది సరిగ్గా రాదు, అందుకని గింజలు మొత్తం తీసేయాలి. మీకు ఒకవేళ గింజలు అంటే ఇష్టమైతే మీరు గింజలు ఉంచుకొనే చేసుకోవచ్చండి. ఇలా అన్ని కాకరకాయలకి మీరు గింజలు తీసేసాక ఆ కాకరకాయల మీద కొంచెం ఉప్పుని కొంచెం పసుపుని జల్లుకోండి. తర్వాత ఇంకొంచెం పెరుగుని వేసుకోండి. ఆ తర్వాత హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసుకోండి. ఇలా మనం వీటిని కాసేపటి వరకు బాయిల్ అవ్వనిద్దాం, అప్పుడే చేదు అనేది పోతుంది. ఇప్పుడు స్పెషల్ మసాలా కోసం మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ని, కరివేపాకుని, జీరాని, వెల్లుల్లిపాయని, శనగపప్పుని, అలాగే ఉప్పుని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా వస్తుందండి. మీరు కావాలంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు, అప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ స్పెషల్ పౌడర్ అనేది మనకి స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఈ పౌడర్ చేసుకోవాల్సిందే. కాకరకాయలు అన్నీ ఉడికిపోయాక నేను ఇలా ఆయిల్లో వేసుకోవడం మొదలు పెట్టేశాను. ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి ఎంత ఫ్రై అవుతే టేస్ట్ అనేది అంత బాగుంటుంది, చేదు అనేది అంత పోతుంది. ఈ కాకరకాయ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే దీనిలో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది. వన్స్ కాకరకాయలు ఇలా వేగిపోయాక మీరు ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. కాకరకాయలు కాస్త చల్లారాక మనం ఇలా స్పెషల్ పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ స్పెషల్ పౌడర్ని ఈ కాకరకాయలో ఫుల్గా నింపేయండి. నింపేసి కాకరకాయని చక్కగా ప్రెస్ చేసుకోండి. అప్పుడు కారం అనేది బయటికి రాకుండా ఉంటుంది. చూసారా, నేనైతే అన్ని కాకరకాయల్లో మనం చేసుకున్న కారాన్ని నింపేశాను. మీరు కూడా ఇలానే చక్కగా ప్రాసెస్ని ఫాలో అయిపోండి. ఇప్పుడు నేను వేరే ప్యాన్ తీసుకొని కొంచెం నూనె పోసుకొని తాలింపు దినుసులన్నీ వేసేసుకున్నాక మనం కరివేపాకుని వేసుకొని ఆల్రెడీ కారాన్ని నింపి పెట్టుకున్న కాకరకాయని ఈ ప్యాన్లో వేసేసుకుందాం. తర్వాత మనం స్టార్టింగ్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి కారాన్ని, ఆ కారాన్ని ఇప్పుడు నేను పైన ఇలా జల్లుకుంటున్నాను. ఈ కారం మీకు అస్సలు మంట పుట్టదు, సో మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకున్నాను. వేసుకొని చక్కగా కలుపుకుందాం. మీరు ఇందులో ఉప్పు వేయాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే మనం ఈ స్పెషల్ పౌడర్ని గ్రైండ్ చేసుకునే ముందే ఉప్పు వేసుకున్నాం కాబట్టి. అలాగే మీరు ఈ స్పెషల్ పౌడర్లో కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. నాకు అంతగా నచ్చదు కాబట్టి నేను వేసుకోలేదు. మీకు ఒకవేళ ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు. అంతేనండి, ఇదే మన కాకరకాయ ఫ్రై. అస్సలు చేదు ఉండదు. ఒక్కసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ బాగా వేగిపోయాయి కాబట్టి నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ కాకరకాయ అనేది అస్సలు చేదుగా ఉండదు. సో ఒక్కసారైనా ట్రై చేయండి. ఇలా వేడివేడి అన్నంలో కొంచెం చారు పోసుకొని అలా కాకరకాయ ఫ్రైని నంచుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా? సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ఫ్రైని ట్రై చేసేయండి. ట్రై చేసి ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. Thank you.